గూగుల్ మన ఊరికొస్తోంది అంటే కేవలం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకే ఉద్యోగాలు అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. రూ. 1,00,00,000 పైగా పెట్టుబడితో విశాఖలో వస్తున్న ఈ డేటా సెంటర్ ఉత్తరాంధ్రలో 3 రకాల ఉద్యోగ విప్లవానికి తెరలేపబోతోంది. అవేంటో తెలుసుకుందాం. ముందుగా హైటెక్ కోర్ సాఫ్ట్‌వేర్ రోల్స్ అంటే టెక్నికల్ ఉద్యోగాలు. విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోయేది గూగుల్ ఫుల్ ఏఐ స్టాక్ డేటా సెంటర్. కాబట్టి ఇక్కడ కేవలం కోడింగ్ మాత్రమే కాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్‌ను మేనేజ్ చేసే ఏఐ డేటా సైంటిస్టులు అవసరమవుతారు. ప్రపంచం మొత్తానికి సంబంధించిన డేటా ఇక్కడుంటుంది కాబట్టి దాన్ని కాపాడే సైబర్ సెక్యూరిటీ ఇంజినీర్లకు భారీ డిమాండ్ ఉంటుంది. అలాగే గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ను రన్ చేసే ప్రొఫెషనల్స్ అంటే క్లౌడ్ ఆర్కిటెక్ట్స్‌కు కూడా గిరాకీ ఉంటుంది. రెండోది నాన్ ఐటీ కోర్ ఇంజనీరింగ్. డేటా సెంటర్లకు సంబంధించి అసలైన ఉపాధి ఇక్కడే అని చెప్పొచ్చు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే డేటా సెంటర్ అనేది ఒక భారీ మిషన్ లాంటిది. ఇది 24 గంటలు వేడెక్కకుండా రన్ అవ్వాలి. అంటే మెయింటెనెన్స్ కూడా అదే స్థాయిలో ఉండాలి. సర్వర్లను చల్లబరిచే అడ్వాన్స్డ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ నిర్వహణకు మెకానికల్ కూలింగ్ ఇంజనీర్లు కావాలి. ఈ సెంటర్లకు 1 గిగావాట్ కంటే ఎక్కువ పవర్ కావాలి. అంటే ఒక చిన్న నగరాన్ని నడిపేంత విద్యుత్. దీన్ని మేనేజ్ చేయడానికి చాలా ఎలక్ట్రికల్ టీమ్స్ అవసరమవుతాయి. 600 ఎకరాల్లో జరిగే కన్స్ట్రక్షన్స్తో పాటు దాని మెయింటెనెన్స్ కోసం వేల సంఖ్యలో సివిల్ ఇంజనీర్లు, సూపర్వైజర్లు కావాల్సి ఉంటుంది. మూడోది పరోక్షంగా లభించే ఉపాధి అంటే స్థానిక వ్యాపారాలు, సపోర్ట్ సర్వీసెస్ వంటివి. గూగుల్ వంటి దిగ్గజ కంపెనీ ఒక చోటుకొస్తే దాని చుట్టూ ఒక ఎకోసిస్టమ్ తయారవుతుంది. పని సక్రమంగా జరగాలంటే వందల సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బంది, ట్రాన్స్పోర్ట్ వెండర్స్ కావాలి. వేల మంది ఉద్యోగుల కోసం ఫుడ్, హౌస్ కీపింగ్ వంటి సర్వీస్ సెక్టార్లలో స్థానికులకు విపరీతమైన అవకాశాలు వస్తాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏఐ స్కిల్లింగ్ యూనివర్సిటీని కూడా ప్లాన్ చేస్తోంది. అంటే స్థానిక యువతకు శిక్షణ ఇచ్చి మరీ ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ఇలా చాలా రకాలుగా డేటా సెంటర్ వల్ల ఉపాధి లభించే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.